సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాకేత్ అని మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. సో ఈ రోజు మనమైతే ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫోన్ ఒకసారి వెనకాల చూసినట్లయితే మనకి సేమ్ ఐఫోన్ అయితే గుర్తొస్తుంది. కలర్ డిజైన్ కూడా మనకి ఐఫోన్ అయితే గుర్తు చేస్తుంటాయి. దీంట్లో ఉండే స్పెక్స్ చూద్దాం. ఇది కొనొచ్చా కొనకూడదా అనేది కూడా చూద్దాం ఈ వీడియోలో. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకి ఏప్రిల్ 17th అయితే లాంచ్ అయింది. ఏప్రిల్ 28th అయితే మనకి ఫ్లిప్కార్ట్ లో సేల్ లోకి అయితే రాబోతుంది. ఫస్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అయితే గుర్తొస్తుంది దీని కలర్ మరియు డిజైన్. అండ్ దీంట్లో మనకి బ్యాక్ సైడ్ కెమెరా పక్కన అయితే ఒక డిస్ప్లే ఉంటుంది. అది చూసినప్పుడు మనకి నథింగ్ ఫోన్ అయితే గుర్తొస్తూ ఉంటుంది. సో దానికైతే వీళ్ళు యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే అని అయితే పెట్టారు పేరు. ఇంకా దీంట్లో అయితే చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు దీని మెయిన్ స్పెక్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి మనకి 6.78 ఇంచ్ 1.5K FHD ప్లస్ ప్యానల్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ మనకి దీంట్లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 4500 నిట్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనం దీంట్లో ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే స్నాప్డ్రాగన్ 7s Gen 4 అయితే యూస్ చేశారు. ఇది 4nm ప్రాసెసర్. దీంట్లో మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ తో వస్తుంది. అండ్ దాని తర్వాత 12GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. అండ్ ఇంకా దీని కెమెరా విషయానికి వస్తే మనకి 50MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ సెన్సర్ కూడా ఉంటుంది. అండ్ 13MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మనం దీంట్లో ఫ్రంట్ అండ్ రియర్ కూడా 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో నెంబరింగ్ ఎక్కువ ఉంది. 50MP కెమెరాతో వస్తుంది. 4K రికార్డింగ్ కూడా సపోర్ట్ ఉంది కదా అనుకోవచ్చు. కాకపోతే దీని అవుట్పుట్ మాత్రం అయితే మనకి యావరేజ్ గానే ఉంటుందని చెప్పుకోవాలి. బ్యాటరీ విషయానికి వస్తే 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 30W వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అలానే దీంట్లో నుంచి మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా పనిచేస్తుంది. ఆ రివర్స్ ఛార్జింగ్ తో మనమైతే వేరే మొబైల్స్ కానీ బడ్స్ కానీ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవన్నిట్లో మనకి హైలైట్ వచ్చేసరికి బ్యాటరీ గురించి అని చెప్పుకోవాలి. బ్యాటరీ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 16 తో వస్తుంది. ఫుల్ బిల్డ్ మనకి మెటల్ ఫినిష్ తో వస్తుంది. అండ్ అలానే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. మనకి దీంట్లో మొత్తం 3 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సోలార్ ఆరెంజ్, మోచా బ్రౌన్ అండ్ డీప్ ఓషన్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అవైతే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో ఇంక ఇవి ఈ ఫోన్ యొక్క స్పెక్స్ చూసుకున్నట్లయితే ఇంక ఇది కొనొచ్చా కొనకూడదు అన్న విషయానికి వస్తే ఇదైతే మనకి 30 to 35K రేంజ్ లో అయితే పెట్టచ్చు. బేస్ వేరియంట్ మనకి 31,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఏప్రిల్ 28th నుంచి మనకైతే సేల్ లోకి రాబోతుంది. సో ఇంక ఈ మొబైల్ మనం దేనికోసం కొనుక్కోవాలని చూసుకున్నట్లయితే బ్యాటరీ బ్యాకప్ కోసం అయితే తీసుకోవచ్చు. బ్యాటరీ అయితే బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ ఇంకా బిగ్ డిస్ప్లే కూడా అయితే చాలా బాగుంటుంది. 6.78 ఇంచ్ తో వస్తుంది. AMOLED డిస్ప్లే కూడా ఇది. క్యాజువల్ గా యూస్ చేస్తారు అనుకున్నట్లయితే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు అనే చెప్పాలి. ఇంకా మీకైతే ఈ ఫోన్ గేమింగ్ కి కెమెరాకి అయితే పనికిరాదు. లాంగ్ టర్మ్ యూసెస్ కి అయితే అస్సలు పనికిరాదని చెప్పుకోవాలి. ఇంకా దీంట్లో ఎంతగానో హైప్ అయిన యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనం అయితే చాలా అయితే చేయొచ్చు. ఇది చూడడానికి మనకి సేమ్ నథింగ్ లిఫ్ట్ మ్యాట్రిక్స్ ఎలా అయితే ఉంటుందో అలాగే కనబడుతుంది. దీంట్లో వాళ్ళు అయితే మనకి ఇన్బిల్ట్ గా గేమ్స్ అయితే ఇస్తారు. ఒక 2 గేమ్స్ అయితే ఉన్నాయి. దాన్ని అయితే మనం వాల్యూమ్ బటన్స్ తో కంట్రోల్ చేస్తూ అయితే యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లేలో అయితే గేమ్ ఆడుకోవచ్చు. అండ్ ఆ డిస్ప్లే మీరు నేమ్స్ తో డిజైన్స్ తో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది టైం చూపించడానికి, బ్యాటరీ ఇండికేషన్ కి, నోటిఫికేషన్స్ కి, కాల్స్ కి కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంక స్పెక్స్ మనకి చూడడానికి చాలా భారీగా ఉన్నా సరే ఫోన్ మాత్రం అయితే మిడ్ రేంజ్ ఫీల్ అయితే ఇస్తుంది. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్ని కూడా రేట్లు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మీరైతే ఈ ఫోన్ తీసుకోకపోవడం బెస్ట్ అని చెప్పుకోవాలి. ఇప్పట్లో మీరు ఎవరో అయితే మీ దగ్గర ఉన్న ఫోన్స్ అయితే వదులుకోకండి. కొత్త ఫోన్స్ కోసం ఎక్కువైతే ట్రై చేయకండి. సో ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలోకి వెళ్దాం.